బల్లగుద్ది చెప్తున్నాను. వృశ్చిక రాశివారు జాగ్రత్త. మీ శత్రువులు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు. జనవరి 10, 11, 12 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశివారి ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్న శత్రువు ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి జనవరి 10, 11, 12 తేదీల్లో ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, గోచార రీత్యా కూడా అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి అయితే గోచార రీత్యా కూడా కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి కొన్ని సవాళ్లుగా కూడుకుని ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అయితే వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఏదైతే నూతన వ్యాపారాలు మొదలుపెట్టి ఉంటారో వాటి వల్ల ఎదురయ్యేటువంటి నష్టాలకు అయితే మీరు చాలా కృంగిపోతారనే చెప్పవచ్చు. కాకపోతే మీకు తెలివితేటలు అనేవి చాలా అధికంగా ఉండడంతో మీ తెలివితో అయితే మరీ అంత అధిక మొత్తంలో అయితే నష్టాన్ని చూడరనే చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉంటే కనుక మీ యొక్క జీవితంలో అయితే కొన్ని మార్పులు అనేవి జరుగుతాయనే చెప్పవచ్చు. అయితే గతంలో ఉన్న పాత వ్యాపారాలు అయితే చాలా సజావుగా సాగుతాయనే చెప్పవచ్చు. ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు అంతగా అనుకూలించట్లేదనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో అయితే మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి మీకు నచ్చిన చోటులకు బదిలీలు కావటం, నూతన ప్రాజెక్టులు చేపట్టడం, ఇలా పలు శుభాలు అయితే జరుగుతాయనే చెప్పవచ్చు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. మీ సహోద్యోగుల సహకారం, పై అధికారుల మద్దతు కూడా అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా అధికంగా ఉండబోతుందనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారు అనవసరపు ఖర్చులను పూర్తిగా కనుక నియంత్రించుకుంటే వీరి యొక్క జీవితం చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పాలి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగరీత్యా అయితే చాలా మార్పులు అనేవి జరగడం వల్ల అయితే ఆర్థికంగా చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుందనే చెప్పాలి. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో వారికి అంతగా కలిసి రాదనే చెప్పుకోవాలి. కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి చెందిన కుటుంబపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పాలి. ఈ సమయంలో ఏవైతే గతంలో నుంచి ఈ వృశ్చిక రాశి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న
అపార్థాలు, అనుమానాలు, గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశికి చెందిన వారు వారి కుటుంబ సభ్యులతో అయితే కలిపి బయటకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విహారయాత్రలు కూడా అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి చేయడం వల్ల వారి యొక్క జీవితం అయితే ఆనందకరంగా మారబోతుందనే చెప్పాలి. ఇలా వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలుగానే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, వృశ్చిక రాశి వారి యొక్క వైవాహిక జీవితంలో గతంలో ఏవైతే ఉన్నాయో అపార్థాలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో అయితే ఆనందంగా మీ యొక్క జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు వారి భాగస్వామితో అయితే పురోగతి బాగా లభిస్తుందని చెప్పవచ్చు. వారి యొక్క భాగస్వామి అభివృద్ధి కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారు చూడబోతున్నారనే చెప్పాలి. అయితే వృశ్చిక రాశి వారి కుటుంబ సభ్యులతో కలిసి లాభదాయకంగా అయితే ఉంటారనే చెప్పవచ్చు. ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహితులు ఉంటారో వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా కనిపిస్తుంది. అయితే సంతానం కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందని చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యపరమైన పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు అయితే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే కనుక వీరి యొక్క ఆరోగ్యపరమైన జీవితం అయితే బాగా ఉండబోతుందని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి దీర్ఘకాలిక సమస్యల వలన అయితే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వీరు ఆహార నియమాలు, యోగా చేయడం ఇటువంటివన్నీ కూడా పాటించడం వల్ల అయితే మాత్రం వీరి యొక్క జీవితం అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే విద్యార్థులకు విద్యాపరమైన జీవితం అయితే అత్యంత అనుకూలంగా ఉండేటువంటి సమయంగానే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఎవరైతే విద్యార్థులు విదేశీలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో వీసా అప్రూవల్ అవ్వడం, పాస్పోర్ట్ రావడం ఇలాంటివన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయని చెప్పవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో కూడా అయితే చాలా మంచి ర్యాంకులు కూడా సాధిస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారు జాగ్రత్త, మీ శత్రువులు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు అని చెప్పాము కదా. ఈ రోజుల్లో తాంత్రిక పూజలు ఇవన్నీ నమ్మాలా అంటే నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి చోట వింటూనే ఉంటున్నాం ఈ తాంత్రిక పూజలు అనేవి. అయితే ఈ తాంత్రిక పూజలు ఈ వృశ్చిక రాశి వారి మీద ఎవరు చేస్తున్నారు అంటే వీరి యొక్క జీవితంలో ఎవరైతే గతంలో ఎవరితోనైనా గొడవలు పడి కొంతకాలం మాట్లాడుకోకుండా మళ్ళీ ఇప్పుడు మీతో మాట్లాడుతూ మీతో సంతోషంగా ఉంటున్నారో అటువంటి వ్యక్తులతో అయితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తులు ఎవరి మీద అయితే మీకు అనుమానం ఉంటుందో వారితో కూడా జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు. అయితే వారే మీ యొక్క ఫోటోలను పెట్టి తాంత్రిక పూజలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వారు ఇచ్చినవి తినడం కానీ లేదా వారు ఇచ్చిన దుస్తులు వేసుకోవడం కానీ ఇలాంటివేమీ కూడా అయితే చేయకుండా ఉండడమే చాలా మంచిదిగా చెప్పుకోవాలి. మీరు కనుక అలా జాగ్రత్త పడితే మీ మీద ఎవరు ఏం పూజలు చేసినా కూడా అయితే మీకు ఫలించవనే చెప్పవచ్చు. చూసారు కదా, అసలు వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో ఉన్న శత్రువు వారి ఫోటోని పెట్టి తాంత్రిక పూజలు ఎలా చేస్తున్నారో తెలుసుకున్నారు కదా, ఎవరు చేస్తున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.